నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే సార్ గారు. సార్, మొన్న లడ్డు వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీ సాక్షిగా చూసాం. ఓకే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కడపలో పూజలు చేశారు. దానికి సంబంధించిన వ్యాఖ్యలు, మాటలు, ఆరోపణలు చూస్తూనే ఉన్నాం. మీ వెర్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆంజనేయ స్వామికి సంబంధించినంత వరకు పులివెందుల కాన్స్టిట్యూషన్ పరిధిలో ఒక ఆలయంలో యోగంలో పాల్గొన్నారు, ఆ దీక్షలో పాల్గొన్నారు. ఇది పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశం కావడానికి ఒక రీజన్ ఏంటంటే, అంతకుముందు రోజే అసెంబ్లీ వేదికగా తిరుమల వ్యవహారాలకు సంబంధించి చర్చ నడిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, శాసనసభ్యులు మాట్లాడారు. వారు లడ్డు దాని చుట్టూ జరిగిన సిట్టు వ్యవహారాలను కన్నా వ్యక్తిగత వ్యవహారాలకు ఎక్కువ వెళ్ళిపోయినారు. ఆ కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహం, సుబ్బారెడ్డి గారి శ్రీమతి బైబిల్ చేతిలో ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు అంటే ఇష్టమైనట్టు మాట్లాడే పద్ధతిని చేశారు. అది పెద్ద చర్చనీయాంశం అయింది. దానికి వాళ్ళు వివరణలు ఇచ్చుకున్నారు. ఆ మరుసటి రోజే 2-3 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంలో పూజలో పాల్గొన్నారు, దీక్షలో పాల్గొన్నారు, యాగంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిన తర్వాత మేము ఇట్లాంటి అసెంబ్లీలో ఇష్యూ చేశాం కాబట్టి భయపడిపోయి వెళ్ళాడు, తనను తాను నేను కూడా భక్తి ఉందని చెప్పుకోవడం కోసం వెళ్ళాడు అనే పద్ధతిలో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆలయాన్ని సందర్శించే ప్రోగ్రాము ఒక నెల క్రితమే ఫిక్స్ అయింది. నెల క్రితం అసెంబ్లీ చర్చ ముందు రోజు కదా, కాబట్టి నెల రోజుల క్రితమే అది ఫిక్స్డ్ ప్రోగ్రామ్. మరి మీరు నెల రోజుల క్రితం ఈ చర్చ రాష్ట్రం లేదు కదా, కాబట్టి అది అసంబద్ధమైంది. పాయింట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి 2 పాయింట్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలయంకి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా అక్కడ సాంప్రదాయాల్ని 100% తూచా తప్పకుండా పాటిస్తారు. ఆయన ఒక సందర్భంలో చెప్పాడు కదా, చాలా ఎమోషనల్ గా, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, కానీ ఎక్కడ ఏ దేవాలన్నా ఆ దేవాలయ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం నాది అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి అదే ఆయన పాటిస్తాడు కూడా. పులివెందులకు సంబంధించి 2 అంశాలు. ఒకటి, ఆయన వ్యక్తిగతంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తను అనుకున్న పనిని త్రికరణ శుద్ధిగా చేస్తారు. దాంతో విభేదించే ఉండొచ్చు. ఆయన అనుకున్న పాలసీలు కానీ అది చివరి వరకు నిలబడతాడు, దానికి ఓడినా గెలిచినా. కాబట్టి తను ఆలయానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా నటించడం అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు. ఆయన జీవిస్తాడు, దాంట్లోనే ఉంటాడు. ఇది మొదటి అంశం, ఆయన క్యారెక్టర్కి సంబంధించి. రెండోది, పులివెందులకు సంబంధించి చాలా మందికి తెలియంది ఏంటంటే, దేవాలయాలు కానీ లేదా మతానికి సంబంధించిన సంస్థలు ఏవి కూడా సొంత ఆదాయాల పైన నిలబడవు, ఉండవు. దేవాలయానికి ఆదాయం ఏంటంటే భక్తులు ఇచ్చే కానుకలు, గుప్త నిధులు, గుప్త దానాలు ఉంటాయి. చాలా మంది దానాలు చేస్తుంటారు దేవాలయాలకి. గుప్త దానాలు, విరాళాలు, కానుకలు, వీటి ద్వారానే దేవాలయ వ్యవస్థ నడుస్తుంది. సొంతంగా వ్యాపారం చేసే సమస్యలు కాదు, సొంత ఆదాయం ఉండదు. ఇదే ఆ వనరు ఏ వ్యవస్థ కన్నా. పులివెందుల్లో వైఎస్ కుటుంబం యొక్క విరాళము లేదా కానుకో లేని గుడి అంటూ ఉండదు. మీరు ఏ గుడి కట్టినా, ఏ ఆచారాలకు సంబంధించిన వ్యవహారాలు జరిపినా వాళ్ళు వైఎస్ కుటుంబాన్ని దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవడం చేయడం ప్రజలకి అలవాటు, వీళ్ళకి కూడా అలవాటు. అది ఈ మతం ఆ మతం కాదు. అందులో ముఖ్యంగా దేవాలయాలు, మీరు పులివెందుల నియోజకవర్గంలో ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవాలయంలో వైఎస్ కుటుంబం కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఒక ఆచారంగా మార్చుకున్నారు వాళ్ళు. అంతటితో ఆగరు వాళ్ళు. భార్య లేదా భర్త గతంలో ఎవరో ఒక దేవాలయం, ఇప్పుడు ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, దాని అభివృద్ధికో దేనికో ఒకసారి వాళ్ళు సహాయం చేస్తుంటారు, అడుగుతారు, సార్ మీ సహాయం చేసి ఏదో మీకు వెసులుబాటు ఉన్నప్పుడు దైవ దర్శనానికి రండి అని పిలవడం. వీళ్ళు మనం ఒక సహాయం చేసి ఆడికి వెళ్ళడం, ఆ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక రోజువారి పని. అది వాళ్ళు ఎప్పుడు ఎవరికి సహాయం చేసినా వాళ్ళు తిరిగి చూడడం, ఎట్లా జరుగుతుందో పరిశీలించడం, ఆడికి వెళ్ళడం, వాళ్ళ సహాయం తీసుకోవాలవాడు. అంటే పులివెందుల నియోజకవర్గంలో వాళ్ళతో అనుబంధం లేని కుటుంబం కానీ, వాళ్ళకి అనుబంధం లేని వ్యక్తి కానీ ఉండరు. అందువల్లనే ఇంత ఘోర పరాజయంలో 60-70 వేలతో ఆయన గెలిచినాడు. వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి ఇంతవరకు ఆ కుటుంబం ఓడిపోలేదు పులివెందులు. కారణం ఏంటంటే ఏదో అజమాయిషి కాదు, మూమెంట్ టచ్ ఉంటుంది వాళ్ళకి. ఉదాహరణకు వెంకటప్ప మెమోరియల్ స్కూల్, భారతి గారి సారథ్యం, 2500 మంది పిల్లలు, ఉచితం పాఠ్య పుస్తకాలు ఉచితం, యూనిఫామ్ ఉచితం, ఉచిత భోజనం, ఇంగ్లీష్ మీడియం స్కూల్, 2500 మంది పిల్లలు.
బదిరీల పాఠశాల ఒకటి ఉంది, మందబుద్ధి కలిగిన వాళ్ళకి ఒక పాఠశాల. ఇప్పుడు లేటెస్ట్ గా ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్స్ తో కంటి వైద్యశాల, మనకు హెడ్ క్వార్టర్ లో ఉండేంత అద్భుతమైన ఉచిత వైద్యశాల. అన్ని రకాల వైద్యం, విద్య, వ్యక్తిగత సహాయం చేస్తుంటారు. కాబట్టి దేవాలయాలకి వాళ్ళు వెళ్ళడం పులివెందుల్లో వాళ్ళు రొటీన్ యాక్టివిటీ. అందులో భాగంగానే ఆయన అక్కడికి వెళ్ళాడు. కాబట్టి పులివెందుల నియోజకవర్గ పరిధిలో ఏ దేవాలయం అభివృద్ధిలో కూడా వీళ్ళ పాత్ర లేనిది ఉండదు, వీళ్ళ సహాయం లేనిది, ఈ సపోర్ట్ లేనిది ఉండదు. అంటే అంతగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, జగన్ గారు కానీ భారతి గారు కానీ. అందులో భాగంగానే ఎప్పుడో నిర్ణయించిన కార్యక్రమం, ఆ గుడి ప్రోగ్రాం ఆయన వెళ్ళారు టైం చూసుకొని. వాళ్ళు పిలిపించిన టైం మేరకు అక్కడ యాగంలో చాలా బాగా పార్టిసిపేట్ చేసిన ఆయనకి మొదటి నుంచి అలవాటు. ఆడన్న హిందూ మత ఆలయంలో వెళ్ళాడు అనుకోండి, ఆయన ఒక బ్రాహ్మణుడు లాగా కనిపిస్తాడు. ముస్లిం మతానికి సంబంధించినటువంటి మసీదులకు వెళ్ళాడనుకో వాళ్ళలా కనిపిస్తాడు. క్రిస్టియన్ ఇట్లా ఎక్కడికి వెళ్ళినా దాంట్లో ఇమిడిపోవడం అని జగన్ గారు, అది మనసుతో చేసే పని, నటిస్తే అది కుదరదు, సినిమా కాదు కదా. కాబట్టి ఆయనకి ఆయన ఏదైతే ఎగ్జాక్ట్లీ చెప్పాడో, 4 గోడల మధ్య బైబిల్ చదువుకుంటాను, ఏ మత ఆలయానికి వెళ్ళినా ఆ మత అనుసూచిత పాటిస్తాను ఆయనకు అలవాటు అది. కాబట్టి దాన్ని కూడా మేము ఎటకారం చేస్తుంటే ఇది ఒక ఆనందం తప్ప ఇంకోటి కాదు. ఆ ప్రోగ్రాం అనేది ఇంతకుముందు ఎప్పుడో నిర్ణయించింది, అసెంబ్లీలో జరిగింది ముందు రోజు. కాబట్టి ఒకరికి భయపడి వెళ్ళే సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఆయన అనుకున్నది ఆయన చేస్తారు. అండ్ మరొకటి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇంకా 2 years కూడా కంప్లీట్ కావట్లేదు, బట్ చాలాసార్లు ఇప్పటికే 4-5 times పైగానే ఇంటర్నల్ సర్వేలు చేసుకుంటున్నారు. మంత్రుల పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది అనేది సమీక్ష చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఆశ్చర్యం ఏంటి అని అంటే, ప్రతిసారి 40కి తక్కువ కాకుండా 40కి మించే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రుల పనితీరుకు సంబంధించి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్గా కూడా ఒక 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చాలా అసంతృప్తిగా ఉన్నారట చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్తారు? అంటే ఒక 2 years కాకుండానే ఇంత వ్యతిరేకత కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ లో పొలిటికల్ స్టాండ్ ఏంటంటే ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటుంటాడు. అంటే మనం చేసిన పని, మన ఎమ్మెల్యేలు, మన ప్రభుత్వ పాత్ర ఎలా ఉందని ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తుంటారు. మన ఎప్పుడు IVRS సర్వేలు ఉంటాయి కదా, ఆ సర్వే అది గవర్నమెంట్ చేసిందా లేదా ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ దాంతో చేయించినా మనకు ఒక ఫోన్ వచ్చింది, అంటే మీ ఇక్కడ వచ్చి ఉంటుందేమో. తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి మనం చర్చను కొనసాగిస్తే మంచిది అనుకుంటున్నారా, ఆపేస్తే మంచిది అనుకుంటున్నారా, ఎస్ అంటే 1 నొక్కమని చెప్పి వచ్చారు. అంటే అర్థం ఏంటి, మనం ఈ వివాదాన్ని పెంచితే లాభమా నష్టం అనే చర్చ వరకు వచ్చారంటే గ్రౌండ్ లోకి వెళ్ళి చూడడం, అంటే ఏమనుకుంటున్నారు ప్రజలని. ఇది ఒక మంచి లక్షణం, ప్రభుత్వానికి పార్టీకి ఉండాల్సిన లక్షణం. అయితే ఇది నాటకీయంగా మారకూడదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత 2 కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ ఎమ్మెల్యేల వ్యవహార శైలి, ప్రభుత్వ వ్యవహార శైలి. ప్రభుత్వ వ్యవహార శైలి కారణంగా ఎమ్మెల్యే మీద కోపం వస్తుంది. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో మాకు పెన్షన్ కావాలని అడుగుతారు. అసలు ప్రభుత్వం పెన్షన్స్ కొత్తగా ఇవ్వకూడదని నిర్ణయించింది అనుకో, ఎమ్మెల్యే ఏం చెప్తాడు? అంటే ప్రభుత్వ పాలసీతో ముడిపడిన ఎమ్మెల్యేల వ్యతిరేకతని ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. కొంత ఇండివిజువల్ గా ఎమ్మెల్యేలు కొన్ని తప్పులు చేస్తుంటారు, ల్యాండ్స్ కి సంబంధించి, ప్రజల సమస్యలకు సంబంధించి, అవినీతి, దౌర్జన్యాలు ఇవి ఉంటాయి కదా. ఇది ఎమ్మెల్యేల పర్సనల్ ఖాతా. ఇప్పుడు 42 మంది మీదో, 50 మందో, 60 మంది మీదో పర్సనల్ ఖాతా వేస్తున్నారా, ప్రభుత్వ ఖాతానా? ఇది ఇంపార్టెంట్. ప్రభుత్వ కారణంగా వచ్చే వ్యతిరేకతను వాళ్ళేం చెప్తారు పాపం. ఇప్పుడు రైతులకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా పోయింటాడు ఇంటింటికి. ఇప్పుడు రామానాయుడు గారు వీడియో పాపులర్ ఉంది, నీకు 15 నీకు 15 అని. ఇప్పుడు అది రామానాయుడు గారు ఏం చేయగలరు పాపం? అడిగిపోతే ఏమయ్యా ఆ రోజు చెప్పినా ఉంటారు, ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు కదా, ప్రభుత్వం ఇస్తే వస్తుంది. దానివల్ల రామానాయుడు గారికి వ్యతిరేకంగా చూస్తే రామానాయుడు గారు తప్ప, తెలుగుదేశం హెడ్ క్వార్టర్ తప్ప ఇస్తే ఆయన ఏం చేస్తాడు? మీరు చెప్పిన అడ్వర్టైజ్మెంట్ అద్భుతంగా చెప్పినాడు ఆయన. గవర్నమెంట్ ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మీరు ఆయన చెప్పారు, బాగా ఇంటికి బాగా కనెక్టివిటీ చేసేట్టుగా అద్భుతంగా చేసినాడు. అది దానివల్ల గెలిచాడు కూడా మంచి మెజార్టీతో. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏం చేయలేడు. ఎందుకు చేయలేడు? ఆయన ఇచ్చేది కాదు, ఒక నియోజకవర్గానికి చెప్తారా? ఈయన కదా. కాబట్టి ప్రభుత్వ పాలసీల కారణంగా ఎమ్మెల్యేల మీద వచ్చే వ్యతిరేకతకి చంద్రబాబు గారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కూడా చంద్రబాబు గారు సీరియస్ గా తీసుకోవాలి. అంటే నాటికేత ఉండడు, నేను 42 మంది చూస్తున్నాను, ఎన్ని రోజులు చూస్తారు, 20 నెలలు అయిపోయింది. ఇప్పుడు 60 నెలలు ఒక పీరియడ్ ప్రభుత్వం, దాంట్లో 20 నెలలు అంటే 1/3 అయిపోయింది, 3లో 2 1 అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు వస్తా ఉంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత అంటే ఏంది? ప్రధానంగా గారు, ఒకటి తప్పుడు పనులు చేయడం, ప్రజల మీద దాడులు చేయడం, లేదా భూ కబ్జాలు, లేకపోతే కరప్షన్స్, ఇట్లాంటి సెటిల్మెంట్లు, ఇవన్నీ ఎన్నిసార్లు హెచ్చరిస్తారు మీరు? 20 నెలలు హెచ్చరిస్తా ఉండే పనేనా?
మీరు ఏం చేయాలి, ఎస్పీకి కలెక్టర్కి ఒక సిగ్నల్ ఇచ్చేవాలి, రూల్స్ పాటించాలని. దెబ్బతో ఆగిపోతాయి అన్ని. పెద్ద సర్వేలు చేయాల్సిన అవసరం మీ దృష్టికి వచ్చింది కదా, ఎమ్మెల్యేలు అదుపు తప్పుతున్నారంటే పోలీసులు న్యూట్రల్ గా లేరు, రెవెన్యూ ఆఫీసర్లు సార్ వన్ సైడ్ గా ఉన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలకి ఎక్కువగా అవినీతి ఆరోపణలు, అవినీతి మచ్చలు అంటుకుంటున్నాయన్నది ప్రధానంగా వినిపిస్తున్న సమస్య. రాజకీయాలలో రాజకీయ పార్టీలకు సంబంధించి పక్కన పెడితే ఏ రాజకీయ నాయకుడికైనా ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకుడికి సీట్లు దొరికే పరిస్థితి మీ దగ్గర నా దగ్గర కోట్లు ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్లో మనం డబ్బు ఖర్చు పెట్టుకోగలిగే ఆర్థిక పరిస్థితి మన దగ్గర ఉన్నదనుకోండి, మనం ఎలా అయినా సరే సీటు తెచ్చుకోగలము, ఎన్నికల్లో పోటీ చేయగలము. అక్కడికి రాజకీయాలు వచ్చినప్పుడు 50 కోట్లు వరదలాగా ప్రవహిస్తూ ఉన్నప్పుడు దాన్ని సంపాదించుకోవాలి కదా. ఎవరున్నా ఆ ప్లేస్లో ఆ ఆలోచన వస్తుంది కదా. ఇవే కదా ఈ తరం రాజకీయాలుగా మారిపోయినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి అని ఎట్లా ఆశిస్తున్నారు అధికారులు? నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇస్తే కదా. మన ఇద్దరి వయసు ఎంత ఉందో చంద్రబాబు గారికి రాజకీయ అనుభవం అంత వయసు లేదు మాకు. మీకే ఎన్ని తెలివితేటలుంటాయని తెలియదని ఈ విషయం, అందుకే కదా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఎస్పీకి నేను చెప్పాను కదా, ఎస్పీకి కలెక్టర్ చెప్పేస్తే అయిపోతుంది, అది తెలియని ఆయన అది చెప్పలేడు. మీరు చెప్పిన క్వశ్చనే, మన ఎన్నికల్లో సీట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు అడుగుతున్నారు. కనీసం ఎంత ఎక్కువ పెట్టుకుంటే వాడికి సీట్ ఇస్తున్నారు. సీట్ ఇచ్చేటప్పుడు నీకు ఎంత మంచి పేరు ఉందని కాదు, నీ వెనకాల ఎంత ఉంది, ఎంత పెట్టుకోగలవు అని. అంటే 40 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి రెండోది, అసలు నీ దగ్గర లిక్విడ్ ఎంత ఉంది అని చర్చ వచ్చినప్పుడు, రాబోయే ఈ సంవత్సరం 50 కోట్లు పెట్టుకున్నోడికి సీట్ ఇస్తే 29లో కనీసం 70 కోట్లు పెట్టుకున్నోడికి సీట్ ఇస్తారు. అంతే కదా, పెరుగుతుంది కదా. అన్ని పెరిగినట్టు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు 50 కోట్లు కదా ఎన్నికలు ఖర్చు పెట్టి మినిమం అనుకుంటే ఆ తాత ఉంది. తర్వాత వచ్చే ఎన్నికల్లో 170 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే కనీసం 120 కోట్లు కావాలి. పోయింది సంపాదించుకోవాలి, పెట్టుబడి కూడా కావాలి కదా. మధ్యలో ఈయన రోజువారీ నడపాలి కదా, మళ్ళీ ఆయన లైఫ్ లో సెటిల్ అవ్వాలి కదా. 200-300 వచ్చి 400-500 కోట్లు సంపాదించకపోతే ఎమ్మెల్యే సీట్ తీసుకున్నాడు బతకలేని పరిస్థితి అన్న విషయం మన ఇద్దరు రాజకీయ వయసు అంత అనుభవం ఉన్న చంద్రబాబు గారికి తెలియదా? ఆ రోజు సీట్ ఇచ్చేటప్పుడు పారామీటర్స్ ఏం చూసినారు? చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఏ పార్టీ అయినా. కాబట్టి అది తెలుసు కాబట్టే సర్వేలు చేస్తున్నారు, అది తెలుసు కాబట్టే హెచ్చరికలు చేస్తున్నాడు. మనం ఆ రోజు ఖర్చు పెట్టి ఇచ్చాం కదా, వాళ్ళు మినిమం చేసుకుంటారనే అవగాహన ప్రతి ముఖ్యమంత్రికి ఉంటుంది. మరి అదుపు తప్పి మనం మొత్తానికే పుట్టి మునిగిపోతుంది అన్నప్పుడు ఆగ్రహాలు వ్యక్తం చేస్తారు. అంటే సంపాదించుకోవచ్చు అని మొత్తం మన ప్రభుత్వం పుట్టి మునిగిపోయి అంత పోయినారంటే మొత్తం పోతుంది రా స్వామి అని బాధపడతారు. అందువల్లనే నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక చిన్న కలెక్టర్ మీటింగ్ లో మీరు ఎవరి మాట వినొద్దండి, రూల్ ప్రకారం రూల్ చేసేసేయండి అని ఒక మాట చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలంటే రేపు తెల్లారితో ఎవడు బతకలేరు, ఎమ్మెల్యేలు ఊరు ఒక అడుగు ముందుకెళ్ళరు. కలెక్టర్లు, ఎస్పీలు ఇదే వ్యవస్థ అద్భుతంగా పనిచేయగలదు. సో ఆ పిలుపు ఈ రోజు ముఖ్యమంత్రి ఎందుకు లేదంటే తెలుసు ముఖ్యమంత్రి గారు కూడా కొంత. కాబట్టి ఇది మరీ అదుపు తప్పిపోతే ప్రభుత్వమే పోతుందనే భయం వచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ వస్తే, అందువల్లనే ఇది ఆగదు, కొంచెం స్లో డౌన్ అవుతుంది. స్పీడ్ బ్రేకర్ అంటారు కదా, 2 రోజులు స్పీడ్, మళ్ళీ స్పీడ్ బ్రేకర్ దాటిన వెంటనే మళ్ళీ ఫాస్ట్ అందుకుంటుంది. అంటే అట్లా వీళ్ళు ఈ పొలిటికల్ సిస్టమ్ లో డబ్బున్న వాళ్ళకే సీట్లు ఇవ్వడం, డబ్బు అనేది క్రైటీరియా కావడం కూడా ఎమ్మెల్యేలు అదుపు తప్పడానికి ఒక రీజన్. దానికి అన్ని పార్టీలు మినహాయింపు కాదు. ఇప్పుడు అధికారులు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఇబ్బందులు వాళ్ళు పడతారు. అండ్ మరోపక్క 6 గ్యారంటీలు, సూపర్ 6 అంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయనే తన నోటితోనే చెప్తున్నారు, సూపర్ 6 పథకాలు అన్నీ అమలు చేసేసాము అని. ఏదైతే అమలు చేసిన పథకాలు ఉన్నాయో వాటిని గురించి ప్రజలకు వివరించడంలో, చెప్పడంలో మీరు ఫెయిల్ అవుతున్నారు అంటూ చాలా గట్టిగా మాట్లాడారు అసెంబ్లీలోనే. ఏమంటారు? అంటే ఇప్పుడు నిజాలు చెప్పడం వల్లనే కదా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ట్రోల్ అవుతున్నారు. మహిళలందరూ కూర్చున్నారు, సార్ అన్ని చేసినారు సార్, మాకు ఆడబిడ్డ నీతి ఇస్తారంటే అది ఇస్తే మొత్తం రాష్ట్రం అమ్ముకోవాలమ్మా అని చెప్పినాడు. అంటే నిజం చెప్పేశాడు. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో చెప్తారు, ఆయనకు హై లెవెల్ మీటింగ్ లో వేదిక మీద కూర్చోంటారు, ఎమ్మెల్యేలకి తెలుస్తుంది. ఇక ఎమ్మెల్యే దగ్గరికి పోయి అన్ని హామీలు గట్టిగా చంద్రబాబు గారు అసెంబ్లీలో అడుగున ఎమ్మెల్యేలు నోరు తెరవరు, అధికార పార్టీలు ప్రతిపక్షంలో అరుస్తుంటారు, అధికారులు ఏం మాట్లాడలేరు, సభలో ఎవరికి అర్థం కాదు. చంద్రబాబు గారే ఈజీగా చెప్పేస్తాడు. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు పోయి ఊర్లోకి పోయి సూపర్ 6 బాగా అమలు చేసామంటే నా ఆడబిడ్డ ఎప్పుడు నీకు ఇస్తా ఉంటావు నువ్వు, అప్పుడు ఏం చేయాలి ఆయన పాపము? అది ఆయన ఏం కొట్టేయలేవు కదా. రెండోది, ఎవరో నిరుద్యోగం వస్తాడు, సార్ అన్ని ఇచ్చాను సార్, మాకేదో నిరుద్యోగ 3 అది ఎప్పుడు ఇస్తారు సార్ అంటారు, అప్పుడు ఏం చెప్పాలి? కాబట్టి ఆయన చెప్పినంత ఈజీ కాదు కిందకి పోయి. కాబట్టి ఆయన కూడా తెలుసు ఆ విషయం, ఎందుకు మన వాళ్ళు చెప్పలేకపోతారు. సూపర్ 6 నేను
పెన్షన్స్ ఇస్తున్నాము, 4,000 పెంచామని ఒక మాట చెప్పమంటే చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు, చెప్తున్నారు కూడా. కానీ అన్ని చేసేసినావు అని చెప్పమంటే వాళ్ళు ఎట్లా చెప్తారు? మరి జనం అడుగుతారు. అందులో ఎమ్మెల్యేలు హౌస్ టు హౌస్ వెళ్తారు, 10 మంది 5 మంది దగ్గరికి. వాళ్ళు నేరుగా అడుగుతారు, యాడ్ చేసినారే దీని పరిస్థితి అని అడుగుతారు. కాబట్టి లేదు కాబట్టి ఎట్లా చెప్తారు? కాబట్టి రెండోది, లేదని సూపర్ 6 100% అమలు కాలేదన్న విషయం అచ్చెన్నాయుడు గారు ఒక ఉదాహరణ. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని నమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. నెంబర్ 2, మీరు బడ్జెట్ లోనే మీరే చెప్పినారు సాధ్యం కాదని. బడ్జెట్ ప్రతిపాదనలో ఆడబిడ్డ నిధికి ఏడుంది? ₹1 కేటాయించలేదు. నిరుద్యోగ వృత్తికి ఎక్కడుంది? ₹1 మీరు డబ్బులే కేటాయించకుండా నిజం చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మీరు ఆ నిజం చెప్పాలా పోయి? ఇప్పుడు ఎమ్మెల్యేలు పోయి మేము ఆడబిడ్డ నిధి అన్నాం, అది ₹1 కేటాయించలేదు. నిరుద్యోగ వృత్తి అన్నాం, ₹1 కేటాయించలేదు. మొత్తం 27 హామీలకు గాను 1,61,000 కోట్లు అవుతుంది. మేము 60,000 కోట్లు కేటాయించి 1,00,000 కోట్లు కేటాయించలేదు. కాబట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పమంటారా వాళ్ళని? ఈరోజు బడ్జెట్ ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చేసింది. కాబట్టి ఆయన చెప్పినవన్నీ చెప్పడం, ఇచ్చిన సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు చేశాడని చెప్పుకోవడం వరకు చెప్తారు వాళ్ళు. మీరు చెప్పకపోయినా చెప్తారు, చెప్తున్నారు. కానీ మీరు చేయింది కూడా చెప్పమంటే వాళ్ళు ఏం చెప్పేది పాపం. కాబట్టి ఆయన తిడుతుంటాడు, మనం వింటా ఉంటామని ఈయనేసిపోతా ఉంటారు వాళ్ళు కూడా. అండి. అండ్ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సిద్ధం కావడానికి అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఉంటుంది అంటూ కూడా మనం విన్నాం. బట్ అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. దానికన్నా ముందే పవన్ కళ్యాణ్ గారి చేత జిల్లాలు చుట్టించేయాలి, జిల్లాల పర్యటన చేయించాలి అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనగా కనిపిస్తోందట. బట్ అది కూడా పోస్ట్ పోన్ అవుతుంది అనుకోవచ్చు. బట్ ఎలా చూడాలంటారు? పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అనేది ప్రభుత్వం మ్యాండేటరీగా మారుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిధులు ఏదైతే లోకల్ బాడీస్కి ఇస్తాయో అవి ఎన్నికలకు ముడిపెడతా ఉండరు. కాకపోతే ప్రభుత్వం పెట్టాలనుకుంటేనే ఎలక్షన్ జరిగే పరిస్థితులు కొన్ని ఉన్నాయి. మీరు అనొచ్చు స్వతంత్ర సంస్థ కదా ఒప్పుకోరు కదా అని. ఒప్పుకోరు, నోటిఫికేషన్ ఇస్తారు, నోటిఫికేషన్ లోపాలు పెడతారు. అప్పుడు మిమ్మల్ని మీరు నేను కోర్టుకు వెళ్తాం. కోర్టు అది ఎలక్షన్ స్టే ఇస్తుంది. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, ఎంపిక, ఎక్కడో తప్పులు చేస్తారు, ఎవరో ఒకరు తప్పులు ఎత్తుకొని పోతారు, దాంతో కోర్టు వాదన ఇట్లా జరుగుతాయి. ప్రభుత్వం అనుకుంటే కొంతకాలం జరగనివ్వకుండా చేయొచ్చు, ప్రభుత్వం అనుకుంటే తొందరగా. అంటే ఏదైనప్పుడు ఎలక్షన్స్ కనివారీగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నేను అనుకుంటుంది పెడితేనే, ఈ ఇయర్లో పెడితేనే ఎలక్షన్ పెడతారు, లేకపోతే ఎలక్షన్ జరుగుతాయని నేను అనుకోను. రీజన్ ఏంటంటే ఇంకా ఇప్పుడు 2 ఏళ్ళు కూడా పూర్తి గల, జూన్ వస్తే 2 ఏళ్ళు పూర్తి, మళ్ళీ 3 years పాటు ఈ ప్రభుత్వం ఉంటుంది. కాబట్టి నేచురల్ గా ఈ సంవత్సరం కానీ ఎలక్షన్ జరిగితే ప్రభుత్వానికి సహసిద్ధమైన కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు అంటే ప్రభుత్వం యొక్క డబ్బులు, ప్రభుత్వం ఇచ్చిన నిధులు రాకతో ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ ఉన్నాడు, మీకు వైసీపీ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ మీరు వైసీపీ సర్పంచ్గా గెలిచినా కూడా మీకు నిధులు రావు. అందువల్ల కొంచెం బ్యాలెన్స్గా ఉంటారు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు అనేది ఎప్పుడు కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. దట్టు ఇంకో 3 ఏళ్ళు ఉంటారు కాబట్టి మీరు సర్పంచ్ అయినా, నేను ఎంపీటీస్ అయినా, ఇంకో మున్సిపల్ మేయర్, కార్పొరేటర్ అయినా కూడా ప్రభుత్వంతో సహకారం లేకుండా నడవలేదు. అంటే మన రాజకీయ అభిప్రాయాల ప్రకారం ఉంటే మాట్లాడుకోవడానికి మనకు వస్తుంది. అందువల్ల సహసిద్ధంగానే ప్రభుత్వం. రెండోది, ఒక స్థాయి నాయకులందరికీ కూడా ప్రభుత్వంతో పని ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వంతో ఢీకొనాలంటే కొంత లూజ్ అవుతారు. అందువల్ల అడ్వాంటేజ్ పరిస్థితి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కూడా దాటిపోయిందంటే సగం పరిపాలన అయిపోతుంది. వచ్చే నవంబర్, ఈ సంవత్సరం నవంబర్కి సగం పరిపాలన అయిపోతుంది. కానీ చివరి సంవత్సరం ఏం పెద్ద పని ఉండదు. కాబట్టి అప్పుడు ఎవరికి వారు ధైర్యం చేస్తారు. ప్రతిపక్షంలో గట్టిగా నిలబడడానికి ట్రై చేస్తారు, మనం గట్టిగా నిలబడితేనే జగన్ గుర్తిస్తాడు అని. కాబట్టి వచ్చే సంవత్సరం ఎలక్షన్ పెట్టే సాహసం ప్రభుత్వం చేయలేదు, ఎందుకంటే టైం చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి ఎలక్షన్స్ అంటూ జరిగితే 2 కారణాలు ఇస్తే ఈ సంవత్సరం జరగడానికి అవకాశం ఉంది. ఒక కారణం కేంద్ర ప్రభుత్వ నిధులతో ముడిపడి ఉన్న సమస్య ఒకటి. 2, ఇప్పుడైతే మంచి టైం ప్రభుత్వానికి, కాబట్టి చేస్తారు, లేకపోతే ఇబ్బంది పడుతుంది. అయితే ఇక్కడ పార్టీల సంసిద్ధత అనేది అనివార్యమైతే అందరూ సంసిద్ధంగా ఉండాలి. జగన్ గారు ఎప్పుడూ సంసిద్ధం అయిపోయారు. చాలా మంది తెలియదు ఏంటంటే జగన్ గారు పార్టిసిపేట్ చేస్తాడా, చెయ్యడా, ఇట్లాంటి డౌట్లు చాలా మందికి ఉన్నాయి. వైసీపీ నాయకులతో కొంతమంది అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాచారం అంటే జగన్ గారు మీటింగ్ వేసి ఈ కమిటీలన్నీ వేసేస్తున్నాడు కదా. ఏమంటున్నాడు తెలుసా? కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని అధికార పార్టీ కదా, కొంచెం చూసి మనకు అనుకూలంగా ఉన్న చోట మనం గెలద్దాము, అనుకూలం లేని చోట కొంచెం చూసి చూడనట్టు ఉందాము, ఇట్లాంటి ప్రతిపాదన ఏదో పెట్టారు జగన్ గారి ముందు. ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన క్యాడర్కి అది చెప్తే, అంత ఓపిక, అంత కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు ముందే చెప్పేస్తే నేను అక్కడ ఏరియా కన్వీనర్ని పెట్టుకుంటాను అన్నాడు. అంటే మీకు కొంచెం కష్టం అంటే ఎన్నికలను ఫైట్ చేయాల్సిందే, చేయకపోతే నిన్ను మార్చేసి ఏదో పెడతాను అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. కాబట్టి ఎలక్షన్స్ లో
జరుగుతాయి, రసవత్తరంగా ఉంటాయి. వైసీపీకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, మళ్ళీ మనకు మంచి రోజులు ఉన్నాయని. అంటే ఫైట్ గా ఉంటుంది. జనసేన, బీజేపీ, తెలుగుదేశం మీద అసలు సిసలైన సంస్థలు అప్పుడు బయటకు వస్తాయి. ఒరిజినల్ సంస్థలు అప్పుడు బయటకు వస్తాయి. ఇప్పుడు ఒక మాకు 10-20 మేయర్లు ఉన్నాయనుకోండి, మాకెన్ని ఇస్తారంటాడు బీజేపీ వాళ్ళు, మాకెన్ని ఇస్తారు జనసేన అంటుంది. తర్వాత మాకెన్ని కార్పొరేటర్లు అంటారు, కార్పొరేటర్ల కాడ కేటాయింపు కూడా ఒకడికి ఈ పార్టీ వాడికి రాకపోతే ఇంకో పార్టీ వాడు వైసీపీకి సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఇదో కూడా కానీ రసవత్తరంగా కూటమిలో ఉన్న సిసలైన లోపాలు ఎప్పుడు వస్తాయంటే పంచాయతీ ఎన్నికలు పెట్టినప్పుడు వస్తాయి. ముఖ్యంగా డైరెక్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ పెట్టిన పంచాయతీ అయితే అది నేచురల్ గా పార్టీ సింబల్ ఉండదు. కానీ ముందు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు ఎన్నికలు మాత్రం కంప్లీట్ గా ఉంటాయి. అప్పుడు మాత్రం ఖచ్చితంగా వైసీపీ మనం ఎలక్షన్ పెడితే ఈ రసవత్తర రాజకీయం కూడా చూస్తాం. అంటే ఇంతకుముందు మనం ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోవడానికి రీజన్స్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడాం. బట్ మళ్ళీ మండలిలో చర్చ వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఆపేశారంటూ వైసీపీ వాళ్ళంటే, ఈరోజు కేసీఆర్ గారు చెప్తే జగన్ గారు ఆపేశారంటూ ఒకరి మీద ఒకరు ఇలా బంతిని తోసుకున్నట్లుగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? రాయలసీమ వాసులు మీరు ఏం జరిగింది? అంటే నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను సోనియా గారు, బేసిక్ గా రాయలసీమ ఎత్తిపోతల పదం ఎవరు ఆపినారు, ఎవరు చెప్తే ఆపారు కాదు. ప్రాజెక్టులు వాయిదా వేయడం వేరు, నిర్మాణం ప్రాజెక్టులు నిలిపేయడం వేరు, చాలా తేడా ఉంది. ఇక్కడ పంచాయతీ రేవంత్ రెడ్డి గారు చెప్తే విన్నారా, కేసీఆర్ గారు చెప్తే విన్నారా, జగన్ గారి పీరియడ్ ఆగిందా, వైసీపీ పీరియడ్, ఇది కాదు చర్చ. రాయలసీమ లిఫ్ట్ అనేది అవసరమా లేదా? ఒక సంవత్సరం తర్వాత కట్టండి. ఇప్పుడు పర్మిషన్స్ రావనుకోండి, మీరు ఏ ప్రాజెక్ట్ అని పోలవరం తీసుకోండి, నాగార్జున సాగర్, ఏ ప్రాజెక్ట్ ఏది తొందరగా కావు, పర్మిషన్స్ కూడా అవుతాయి. ఒక ప్రాజెక్ట్ నడుస్తూ ఉంటుంది, మధ్యలో ఒక ఆటంకం వస్తే ఒక 6 నెలలు ఆపేస్తారు, మళ్ళీ కోర్టుల ద్వారా వెళ్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్ అండ్ డౌన్స్ ఉండడానికి ఎవరికి అభ్యంతరం లేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అని లేకపోతే సిడబ్ల్యూసి అనుమతులు కూడా ఇప్పుడు ఇబ్బందులు ఉంటాయి. భూసేకరణ, ప్రజలు ఇవ్వండి, వీటి కూడా కంగారు లేదు. ఒక సంవత్సరం లేట్ గా పెట్టిన వాళ్ళు అసలు ఆ ప్రాజెక్ట్ వద్దా కావాలనే చర్చ కడగల సమస్య. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు ఉదాహరణకు వీడు ఏమంటారు, కాదు హరీష్ రావు వీడియో చూడండి, మేము ఉన్నప్పుడు ఆపేశామని చెప్పాడు. వాళ్ళు ఉన్నప్పుడు ఆపలా. ఏంటి వాళ్ళు ఉన్నప్పుడు? వాళ్ళు కోర్టుకి వెళ్ళినారు, తెలంగాణ సంబంధించిన వాళ్ళు. కోర్టు ఏం చెప్పింది? గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. చీఫ్ సెక్రటరీకి అరెస్ట్ వారెంట్ వరకు వెళ్ళింది. అప్పుడు ప్రాజెక్ట్ పనులు ఆగకుండా ముందుకు వెళ్తాయా? తాత్కాలికంగా అవుతాయి. మళ్ళీ ప్రభుత్వం కొట్లాడుతుంది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రారంభిస్తారు. జగన్ గారి పీరియడ్ లో జరిగింది ఆటంకం మాత్రమే. కారణం ఒక రకమైనటువంటి స్పీడ్ బ్రేకర్ అనేది బస్సు ప్రయాణం నిర్ణయించదు, తాత్కాలిక మళ్ళీ స్పీడ్ ఎత్తుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లో జరిగింది స్పీడ్ బ్రేకర్ లాంటిదే. ఇప్పుడు తెలుగుదేశం పీరియడ్ లో జరుగుతున్న పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఓకే మీరు మా సంబంధం లేదన్నారు, అయిపోయింది అడిగి. కానీ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఆ ప్రాజెక్ట్ అవసరం లేదు, ఆ ప్రాజెక్ట్ లో దాని బదులు ముచ్చిమర్రి బెటరు, ఇవన్నీ మాట్లాడుతున్నారా లేదా? ముచ్చిమర్రి బెటరు, రాయలసీమ లిఫ్ట్ అవసరం ఉందా, 10 టీఎంసీల కోసం అంత అవసరమా? ఈ చర్చ ఎందుకు పెడుతున్నారు? ఇది రేవంత్ అరుణ్ దానికి పర్మిషన్స్ లేవు, హడావుడిగా ప్రారంభించారు. ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వానికి ఆయుధాలు అవ్వ? రేపు లీగల్ ఫైట్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తామని ఇవన్నీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ పర్మిషన్ అంటే అడగరా? అంటే ప్రభుత్వం వైఖరి కాడ అభ్యంతరం ఇక్కడ ఆగడం వల్ల కాదు. ఒక సంవత్సరం అయిపోతే ఇంకో సంవత్సరం పెట్టండి. రాయలసీమ లిఫ్ట్ అనేది రాయలసీమకి అవసరం. ఎందుకు అవసరం? మారిన పరిస్థితుల్లో శ్రీశైలం డ్యామ్ అనేది రాయలసీమకు వరం. శ్రీశైలం డ్యామ్ యొక్క స్ట్రక్చర్ రాయలసీమకు శాపం. ఇది మా దురదృష్టం. శ్రీశైలం డ్యామ్ మా దగ్గర ఉండడం అనేది మాకు అదృష్టం. ఆ డ్యామ్ రాయలసీమ ప్రాజెక్టుకు అనుగుణంగా లేకపోవడం మా దురదృష్టం. 2-3 పని. ఒకటి, శ్రీశైలం డ్యామ్ సామర్థ్యం పడిపోతా ఉంది పూడిక వల్ల, వరద రోజులు పడిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోటీ పడి కొట్టేసి కిందకు వదిలేస్తున్నాయి నీళ్లు. దాంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీటి తీసుకునే ఎసులుబాటు రాయలసీమ ప్రాజెక్టుకు ఉండట్లేదు. సో వరదలు వచ్చినప్పుడు చాలా ప్రాజెక్టులు, గాలేరు నగరి, హంద్రినివా, తెలుగు గంగ, లేకపోతే ఎలుగొండ, ప్రకాశం జిల్లా, ఇవన్నిటికి కూడా హక్కుతో కూడుకున్న వాటర్ లేదు. కాబట్టి డ్యామ్ నిండిపోయి తీసుకోలేదు. అందులో వరదలు వచ్చిన 10-20 రోజుల్లోనే మనం నీళ్లు తీసుకునేదానికి చెసులుబాటు ఉంది. ఆ 10-20 రోజులు నీళ్లు తీసుకోవాలంటే ఎన్ని అవకాశాలు అన్ని మార్గాలు ఎంచుకోవాలి. పోతిరెడ్డిపాడు, రాయలసీమ లిఫ్ట్, ముచ్చిమర్రి, ఈ 3 బాటలు తీసుకోవాలి. ఉదాహరణకు మీరు ఒకటి గమనంలో పెట్టుకోండి. ఒక ట్యాంక్ లో నీళ్లు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒకటి బాక్స్ తీసుకొస్తారు, నేను ఒక బాక్స్ తీసుకొస్తాను. మీ బాక్స్ తో నీళ్లు తీసుకోవచ్చు. రెండో బాక్స్ ఉంటే నష్టమా? 2 బాక్సులు తీసుకెళ్తాం కదా. కాబట్టి శ్రీశైలం డ్యామ్ నుంచి ఎన్ని మార్గాలు ఉంటాయి? పైపించి తక్కువ సమయం ఉంది. ఒక వాటర్ ట్యాంక్ వచ్చింది అనుకోండి స్వర్ణ గారు, నేను ఒక ట్యాంకు మీరు ఒక ట్యాంక్ అవ్వ పట్టుకోకపోతే బెటరా?
ఒక ట్యాంక్ ఆల్రెడీ ఆమె పెట్టుకున్నది కదా, నీకెందుకు ట్యాంక్ అంటే అది వెళ్ళిపోతుంది. కాబట్టి రాయలసీమ లిఫ్ట్ అన్నది ఒక అవకాశం. రాయలసీమ లిఫ్ట్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టుకి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మా అభ్యంతరం, ప్రజల అభ్యంతరం ఒకటే. ఏంటి ఆ అభ్యంతరం అంటే, అయ్యబాబు రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి వాయిదా పడితే తప్పు లేదు, కొన్ని రోజులు పెండింగ్ పడితే తప్పు లేదు. పాయింట్ అల్లా మీరు రాయలసీమ లిఫ్ట్ అవసరం అనుకుంటున్నారా లేదా? ఇది అభ్యంతరకరం. ఇది ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.